మాస్ మహారాజా రవితేజ గారు నటించిన 'ఇరుమురు' మూవీ అయితే ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో ఐదవ రోజులోకైతే అడుగు పెట్టేసిందనమాట. ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో ఈ రకంగా మంచి ఆక్యుపెన్సీ నమోదవుతూ మంచి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్‌ని క్రియేట్ చేస్తూ ఉందనమాట. వితిన్ 2 డేస్‌లోనే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ అయితే 'ఇరుమురు' మూవీ. రవితేజ గారి కెరియర్‌లోనే ది బెస్ట్ కలెక్షన్స్ మూవీగా నిలిచిందనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ మూవీకైనా గాని వితిన్ 2 డేస్‌లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవ్వలేదు. బట్ ఈ మూవీ 'ఇరుమురు' మూవీకి అయితే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఎక్స్ట్రార్డినరీ లెవెల్ ఈ రకంగా కంప్లీట్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఒక హాట్ టాపిక్‌గా మారిపోయిందనమాట. ఎందుకంటే వితిన్ 2 డేస్‌లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవ్వడం, అలాగే 3 డేస్‌లోనే దాదాపుగా 100 క్రోర్స్ దగ్గరలో రావడం అనేది ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో బీభత్సాన్ని క్రియేట్ చేసిందనమాట. ఈ 4 డేస్ ఒక లెక్క అయితే, ఈ ఐదవ రోజు ఫిఫ్త్ డే అయితే మంచి రెవెన్యూని, మంచి బాక్స్ ఆఫీస్ ఆక్యుపెన్సీని అయితే క్రియేట్ చేసినమాట. ఎక్స్ట్రార్డినరీ లెవెల్ నైజాం సీడెడ్ మంచి రెవెన్యూని జనరేట్ చేస్తున్నాడు. ఏపీ అండ్ తెలంగాణ కూడా, అండ్ కర్ణాటక, అలాగే ప్రతి స్టేట్ కూడా మంచి రెవెన్యూని జనరేట్ చేస్తుంది. తమిళ్లో కూడా ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో తెలుగు కంటే తమిళ్ వర్షన్ అయితే చాలా బాగా కలెక్షన్స్ సునామీ అయితే కురుస్తూ ఉందనమాట. దాదాపుగా మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. దాదాపుగా 40-65% ఆక్యుపెన్సీ అయితే నమోదైనమాట. ఈ ఐదవ రోజు ఇంత మంచి ఆక్యుపెన్సీ నమోదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఈ రన్నింగ్ వర్కింగ్ డేస్‌లో కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో కూడా మంచి సేలింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఎక్స్ట్రార్డినరీ లెవెల్ ఇంత మంచి ఆక్యుపెన్సీ నమోదు ఎక్స్పెక్ట్ చేయలేదు. టోటల్‌గా ఈ ఐదవ రోజు మంచి ఆక్యుపెన్సీని అయితే నమోదు చేసింది. టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే ఈ ఫిఫ్త్ డే అయితే దాదాపుగా 18.6 కోట్ల గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసిందనమాట ఈ మూవీ ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో. అలాగే ప్రతి చోట కూడా గుంటూరులో కూడా మంచి రెవెన్యూని జనరేట్ చేసింది. నాకైతే చాలా బాగా అనిపించిందనమాట. మీరు ఎంతమంది మూవీకి వెళ్ళారో కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్ సంబంధించిన వీడియో. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మూవీకి వెళ్ళారా లేదో కూడా కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.